ఇవో లేడు అసలు ఏడున్నాడు మహాద్వారం కాడ జన్మ ధన్యమైంది ఆయనే ముందు వస్తున్నాడు. వాళ్ళకంతా కంట్రోల్ ఉంటాయి, వాళ్ళ కంట్రోల్లో సెక్యూరిటీ అంతే ఎవరిని పెట్టాలనేది వాళ్ళు మాట్లాడుతుంది. मिल रहा अपना टीवी भी मिल रहा, वो भी मिल रहा. पर्जन्यो वर्षदु पर्जन्यो वर्षदु पर्जन्यः पर्जन्यो वर्षदु भरिण्यः
తిరుమల శ్రీవారి దర్శనం కోసం మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, వారితో పాటు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు విచ్చేశారు. తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైన్స్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్ను ప్రారంభోత్సవం తర్వాత స్వామివారి దర్శనార్థం వచ్చారు. ప్రధానమంత్రి గారిని ఆలయ మహద్వారం దగ్గర మన ఆలయ ఆగమ సాంప్రదాయం ప్రకారం ఇస్తిగఫాల్ మర్యాదతో ఆహ్వానించి దర్శనానికి తీసుకువెళ్ళాము. ధ్వజస్తంభానికి నమస్కరించిన తర్వాత సన్నదికి వచ్చారు. సన్నదిలో శ్రీవారికి కర్పూర నీరాజనం చూపించి ఐతిహ్యంలో భాగంగా శ్రీవారి యొక్క మహత్యాన్ని గురించి, వైఖాన సాగమోక్తమైన పూజలను గురించి, పంచభైర తిరువారాధన గురించి, శ్రీవారి దివ్యమైన తిరువాభరణాల యొక్క విశిష్టత గురించి వివరించాము. తరువాత స్వామివారి యొక్క మేల్సాత్ వస్త్రాన్ని ప్రధానమంత్రి గారికి మర్యాదపూర్వకంగా బహుకరించిన తర్వాత తీర్థం శటారి స్వీకరించారు. తర్వాత విమాన ప్రదక్షిణంగా వచ్చి పోటు అమ్మవారిని, విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని కుండీలో కానుకలు సమర్పించుకున్న తర్వాత రంగనాయకుల మంటపానికి వచ్చారు. వేదాశీర్వాదం స్వీకరించారు. తరువాత స్వామివారికి నివేదనైన ప్రసాదాలు వారికి ఇవ్వడం జరిగింది. స్వామివారి యొక్క చిత్రపటం, క్యాలెండర్ మొదలైనవన్నీ కూడా అధికారులు ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి ఇచ్చారు. తరువాత ప్రధానమంత్రి గారు సెలవు తీసుకున్నారు. ప్రధానమంత్రి గారికి వ్యక్తిగతంగా ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాను. తరువాత దేశ సంక్షేమం కోసం ఆయన చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు, వాటిలో అంతా కూడా స్వామివారి అనుగ్రహం వల్ల ఆయనకు దిగ్విజయంగా జరగాలని, ఆయన ఆరోగ్యంగా దీర్ఘాయుస్సుగా ఉండాలని స్వామివారి తరఫున ఆయనకు ఆశీర్వాదం చెప్పాము.